ప్రస్తుతం అయితే మనం హాస్పిటల్ లోపలికి వచ్చాము. సో ఇక్కడ ఫిష్ వెంకట్ గారు ఐసీయూలో ఉన్నారు. సో చాలా రిక్వెస్ట్ చేసి మేము లోపలికి అయితే వచ్చాము. సో ప్రెజెంట్ అయితే ఈ పరిస్థితిలో ఉన్నారు. స్పందించట్లేదని చెప్పేసి అంటున్నారు డాక్టర్స్ అందరూ కూడా. కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. సో 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. నమస్తే అమ్మా. ఎట్లుందమ్మా పరిస్థితి ప్రస్తుతం? డాక్టర్ ప్రస్తుతానికి కిడ్నీ మార్చుకోవాలని చెప్తున్నామా. మార్చుకుంటే 80% మన చేతికైనా అని చెప్తున్నాం. ఇప్పుడు కిడ్నీ గురించి ఏమో అది చేస్తున్నాం. అసలు ఏమైంది, ఎట్లా మళ్ళీ హాస్పిటల్? ఎందుకంటే ఇది వరకు కూడా ఆయన కొంచెం ప్రాబ్లంతో సఫర్ అయ్యిండు కదా, సడన్ గా ఏమైంది, హాస్పిటల్ ఎందుకు రావాల్సి వచ్చింది? అయినా ఇక్కడ కాలో మళ్ళా ఇన్ఫెక్షన్ ఇచ్చింది, పడి ఇన్ఫెక్షన్ వచ్చి అది కొంచెం బాగా అనేది పెరిగిపోయింది. ఆయాసం దమ్ము ఇవి కూడా రావడం అయింది. అంటే నార్మల్ గా హాస్పిటల్ తీసుకొచ్చారా? క్రిటికల్ సిచ్యువేషన్ అయిపోయింది అప్పుడు? అసలు ఇంట్లో కొంచెం వారం రోజుంది, ఏం సరిగ్గా తింటలేడు, ఏం చేసినా మనిషి లావ్ అయిపోతుండు, బాత్రూమ్ పోతుండు, ఏం పోతుండే మంచి మనిషి లావ్ అవుతుండు. ఇంత 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 ఆధారం అయితే అసలే లేస్తున్నాడు. సరే పోనీ సోమ్య కన్నా తీసుకోదామా అని చెప్పి సోమ్య తీసుకుపోయినాం. అక్కడ షుగర్ తక్కువ ఉందమ్మా అని చెప్పారు. షుగర్ పెంచి ఇక్కడ నేను చూడలేను, ఎక్కడైనా తీసుకోవాలంటే మా పెద్ద బాబు తెలిసిన అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చిన డాక్టర్ 80% కిడ్నీ మార్చవలసిందే, మార్చలే నాకు కొంచెం ఏమైనా అవుతుంది అని. కిడ్నీ మార్చాలంటే మన దగ్గర అంత అమౌంట్ లేదమ్మా. ఒక 50 లక్షల దాకా అయితే అంట, 50-60 లక్షలు అయితే అవుతుందంట. ఇప్పుడు ఒకవేళ నేను ఇల్లు అమ్ముకొని మైన చూపించుకుందామన్నా ఇల్లు అమ్మినా నాకు అన్ని పైసలు రావు. ఇక నేను అందుకే మీడియా వాళ్ళకి ఏమంటున్నా అంటే ఒక సాయం చేయమని. పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ ఆయన సినిమాలు చేసిన వాళ్ళు ఎవరో గవర్నమెంట్ నుంచి అన్న మా చేతికి ఇవ్వకుండా పోలేదు, మాకు ఒక రూపాయి ఇవ్వకుండా పోలేదు, మా ఆయనకు ట్రీట్మెంట్ చేయించాలని నేను అంటున్నాను. అంత ఎంత అందరు రేవంత్ రెడ్డిని అందరినీ. ప్రస్తుతం ఎలా ఉంది మరి వీళ్ళు? ఇప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కదా మన ఇండస్ట్రీలో, వాళ్ళందరూ ఏమన్నారు, ఏమైనా కాల్స్ వచ్చాయా? ఇక ఇప్పటిదాకా ఏం రాలేమా. ప్రభాస్ వాళ్ళ పిఏనో రోజు చేసారు, మా బాబు మాట్లాడి మరి ఏం మాట్లాడి తెలియదు. ఏమైనా హెల్ప్ చేస్తామన్నారా? అదే చేస్తున్నారో మరి ఏమన్నా తెలియదు నాకు. మా బాబు మాట్లాడాడు. కవిత కూడా ఫోన్ చేసింది, మధ్యాహ్నం 2 గంటలకు అట్లా చేస్తామా అక్కడ రండి అన్నగా మనం ఇంక చేయలేదేమి. సో హెల్ప్ అయితే దొరుకుతుందని ఆశ అయితే ఉంది. ఆశతోనే ఇవన్నీ చేయడమ్మా. మరి కోలుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కదమ్మా? కోలుకునే అవకాశం. కిడ్నీ మెయిన్ మార్చాలి. కిడ్నీ మార్చాలంటే మంచిగా అవుతుందంటే మెయిన్ కిడ్నీ. మరి ఇప్పుడు మీరు జనాలతో ఏం కోరుకున్నారు? అదే కోరుకుంటున్నాను. నాకు చెప్తున్నా కదా, నాకు ఏం ఇవ్వకున్నా పర్లేదు, ఆయన మంచిగా చేస్తే ట్రీట్మెంట్ చాలా నాకు వాళ్ళే కట్టుకుంటారు, ఎవరు చేస్తారో వాళ్ళే కట్టేస్తారు, నాకు 1 రూపాయి అని చెప్తున్నాను. నేను చెప్పేది ఒకటే కోరుతున్నా, సినిమాల రిజిస్టర్లకి గవర్నమెంట్కి వాళ్ళనే ఆయనకే సాయం చేయమని చెప్తున్నాను. సో మేమైతే మా శశి టీవీ బృందం నుంచి అయితే మేము మాకు తోచిన సాయం అయితే చేస్తున్నాము ఫిష్ వెంకట్ గారికి. అమ్మా ఇది మీరు ఆయన మందులకు దేనికో వాడండి. అండ్ మేము ఇక్కడ ఫోన్పే కూడా వేస్తాము. ఫోన్పే అండ్ IFSC కోడ్ అకౌంట్ నెంబర్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో మీకు తోచిన సహాయం మీరు చేయండి. మీరు ఒక 1000 రూపీస్ చేసినా కూడా వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అమ్మ ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్పందిస్తున్నారు. తింటున్నారు ఏమన్నా? మొన్న ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పిస్తే వాళ్ళు ఒకటి తిన్నాడమ్మా, కొంచెం కాఫీ తాగాడు, అంతేగాని మళ్ళీ ఇప్పటిదాకా అసలు ఏం తిన్నాడు. లిక్విడ్ తెప్పించి. సీరియస్ కండిషన్ అయితే ఏం లేదు కదా, కోలుకుంటారు మెల్లిమెల్లిగా అని చెప్తుంది డాక్టరు. కాకపోతే ఖచ్చితంగా అప్పుడేమో దినం తప్పి దినం ఉండే, ఇప్పుడు డైలీ చేస్తుంది. గంట 2 గంటలు బాగుంటాడు, తర్వాత అప్పుడు మీరు రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో చెప్పారు కదా, అంటే నార్మల్ గా అయినా ముందు హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత మంచిగా అయిపోయాడు కదా, మంచిగా అయిన తర్వాత మళ్ళీ తాగడం లాంటివి చేసిరా? కిడ్నీలు ఫెయిల్ ఎందుకని? అసలు అంటే తాగడం ఏం చేయలేడు, అదే ఏదో అప్పుడప్పుడు నిద్ర పట్టక కొంచెం నిద్ర పట్టక అంతే, తప్పించి తాగాలని కాదు. మరి కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏం చెప్పారు అదే స్టార్టింగ్ లా? డాక్టర్లు కారణం ఏం చెప్పారు మరి? అంటే ఇప్పుడు ఆయనకు బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది కదమ్మా, ఏదన్నా ఒకటి వచ్చే సూచనలు కనిపిస్తాయి అని చెప్పి. అది మెయిన్ పాయింట్ అయితే షుగర్తోనే, దానివల్ల. సో మనందరం కూడా ప్రార్థిద్దాం తొందరగా ఫిష్ వెంకట్ గారు కోలుకోవాలని.
సో చూసాం కదా ఫిష్ వెంకట్ గారి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది ప్రెజెంట్. ఆయన డయాలిసిస్ చేస్తేనే స్పందిస్తున్నారంట, అది కూడా 1 to 2 hours స్పందించి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారంట. ఆయన కొంచెం స్పందించడం స్టార్ట్ చేస్తేనే మనం ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో కిడ్నీల ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి, చేయించుకుంటే మాత్రం కోలుకుంటారని చెప్పారు. సో దానికి ఒక 50 లక్షల వరకు అవుతుందని చెప్పారు. సో మీకు తోచిన సహాయం మీరు చేయండి. ఒకవేళ మీరు ఫిష్ వెంకట్ గారికి సహాయం చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్పై ఫోన్పే చేయండి, లేదా మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, వాటికి కూడా మీరు పంపించవచ్చు. ప్లీజ్ దయచేసి సహాయం చేయండి. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి కూడా వాళ్ళకి చాలా విలువైనది. సో వాళ్ళకి ట్రీట్మెంట్కి సహాయపడుతుంది. ఖచ్చితంగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.